సంఘంలో ఆన్లైన్ ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసిన కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గత 15 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చెరగని ముద్ర వేశారు అని 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లి విజయమ్మ గారు నేతృత్వంలోనే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో ఒక ఎంపీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ కోటకు ఎదురొడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంతో ఆనాడు 16 నెలలు జైలులకు వెళ్ళినా కూడా లెక్క చేయకుండా ఈ పార్టీని 2019లో అధికారంలోకి కూడా తీసుకురావడం జరిగింది.